హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతిని. ఈరోజు నేను మీకు బేకరీ స్టైల్లో బ్రెడ్ స్విచ్ రోల్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇంట్లో ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి ఇవి చాలా ఇష్టం కూడా. బేకరీకి వెళ్ళే ప్రతిసారిను ఇవి మ్యాక్సిమం ఎక్కువగా తింటారు. దీన్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో అనేది నేను చూపిస్తాను. దీన్ని నేను ప్యాన్ పైన చేసి ప్రిపేర్ చేస్తానండి డిఫరెంట్గా. అండ్ ప్యాన్ పైన ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ వేలో చూపిస్తాను. దీనికంటే ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో బటర్ లేదా పాలు ఉంటే 1 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. అని 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఒక 3/4 కప్పు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఈ 3 కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక దీంట్లో మనం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. అలానే ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్ వరకు మైదా యాడ్ చేసుకొని ఇలా జల్లెడ పట్టించాలి. దీనివల్ల మనకి కేక్ అనేది ఫల్ఫీగా వస్తుంది అండ్ స్మూత్గా వస్తుంది. అలా తర్వాత మనం 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి ఉండలు లేకుండా స్మూత్గా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బేటర్ని కొంచెం పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక నెయ్యి లేదా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న బేటర్ని ప్యాన్ పైన యాడ్ చేసుకొని కొంచెం స్ప్రెడ్ చేయాలి. మనం దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో కొంచెం అలా పలుచగా యాడ్ చేసుకోవచ్చు. మరి అంత పలుచగా కాదు, కొంచెం లావుగా కాకుండా కొంచెంగా యాడ్ చేసుకోవాలి మందంగా. దీనివల్ల ఏంటంటే మనం బేకింగ్ సోడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కేక్ అనేది ఫల్ఫీనెస్గా వస్తుంది. కాబట్టి కొంచెం పలుచగా చేసుకోవడం వల్ల మనకి స్వీట్ చేసేటప్పుడు కూడాను మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నాకు బబుల్స్లా వస్తున్నాయి. బబుల్స్ వచ్చిన తర్వాత మరొకసారి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం థిక్నెస్గా వస్తున్నాక కేక్ని రిటర్న్ చేసుకోవాలి. ఇలా రిటర్న్ చేసుకుని చెరో వైపు కూడా కొంచెం 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక వీటిని ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన ఆ బ్రెడ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ కేక్ని బటర్ పేపర్ పైన యాడ్ చేసుకున్నాక చాక్లెట్ సిరప్ని మొత్తం ప్యాన్ కేక్కి పట్టేలా అప్లై చేసుకోవాలి. ఇలా చాక్లెట్ సిరప్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేనైతే వీడియో చేస్తాను. లింక్ అయితే షేర్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే నేను వీడియోలో ఏ విధంగా ఆ ప్యాన్ కేక్ని రోల్ చేస్తున్నానో అలానే ప్యాన్ కేక్స్ది రోల్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మొత్తం బటర్ పేపర్ని మొత్తం ఆ రోల్కి పట్టేలా పెట్టుకుని వీటిని ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పాటు పెట్టుకున్నాక తీసి పైన బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్నాక పీసెస్గా కట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ ఇష్టమైన ప్యాన్ కేక్ స్విచ్ రోల్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. ఇవి పిల్లలకి చాలా ఇష్టం అండ్ ఇంట్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.